హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఆండ్రాయిడ్ యాప్ డెవలప్ చేయడానికి మనకి 2 మెథడ్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి విత్ కోడింగ్, మరొకటి వితౌట్ కోడింగ్. సో విత్ కోడింగ్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి ఆండ్రాయిడ్ యాప్స్ని డెవలప్ చేస్తాం. వితౌట్ కోడింగ్ అంటే ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు యూజ్ చేయకుండా డైరెక్ట్గా వెబ్సైట్లోనే ఆండ్రాయిడ్ యాప్ని డెవలప్ చేస్తాం. సో ఆ వెబ్సైట్లో మనకి టూల్స్ అన్నీ కూడా ఒక సైడ్ కనిపిస్తాయి. ఆ టూల్స్ని మనం ఆండ్రాయిడ్ స్క్రీన్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఇమేజ్ కావాలన్నా, లేదా ఒక బటన్ కావాలన్నా, లేదా ఒక టెక్స్ట్ బాక్స్ కావాలన్నా అవన్నీ కూడా మనకి టూల్స్లో ఉంటాయి. వాటిలో మనం ఏది కావాలంటే అది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. మౌస్తో క్లిక్ చేసి అక్కడ ఉన్న ఆండ్రాయిడ్ స్క్రీన్ పైకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. సో ఇలా చేయడానికి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్ లింక్స్ అన్నీ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు లాగిన్ చేసి ఆండ్రాయిడ్ యాప్ డెవలప్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, విత్ కోడింగ్ అయినా వితౌట్ కోడింగ్ అయినా ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ని మనం 2 పార్ట్స్గా చెప్పుకోవచ్చు. ఒకటి ఫ్రంట్ ఎండ్, సో రెండవది బ్యాక్ ఎండ్. ఫ్రెండ్స్, ఫ్రంట్ ఎండ్ అనేది ఆండ్రాయిడ్ యాప్లో మనకి స్క్రీన్లో కనిపించేవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్యాలిక్యులేటర్ యాపే తీసుకుందాం. సో క్యాలిక్యులేటర్ యాప్లో మనం 2 వాల్యూస్ని ఎడిషన్ చేస్తున్నాం. సో 2 వాల్యూస్ని ఎడిషన్ చేస్తున్నాం. ఇది ఒక టెక్స్ట్ బాక్స్, ఇది ఒక టెక్స్ట్ బాక్స్. సో దీంట్లో మనం ఒక 2 వాల్యూ ఇచ్చాం, దీంట్లో ఒక 3 ఇచ్చాం. నెక్స్ట్ ఇది టెక్స్ట్ వ్యూ, ఇది మనకు అవుట్పుట్ వచ్చినట్టు కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఎంటీగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ని, సెకండ్ టెక్స్ట్ బాక్స్ని ఎడిషన్ చేస్తున్నాం. ఇక్కడ మనకి అవుట్పుట్ వస్తుంది. సో మనకి ఫ్రంట్ ఎండ్లో ఏం కనిపిస్తుంది? టెక్స్ట్ బాక్సులు 2 కనిపిస్తున్నాయి. అట్లాగే అవుట్పుట్ వచ్చినప్పుడు టెక్స్ట్ వ్యూ కూడా కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్లోకి వస్తాయి. కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒక ఆపరేషన్ జరుగుతుంది కదా. సో ఎడిషన్ ఆపరేషన్ జరిగి మనకు అవుట్పుట్ టెక్స్ట్ వ్యూలో డిస్ప్లే చేస్తుంది. టెక్స్ట్ వ్యూ అంటే ఏముండదు, మనం ఎడిట్ చేయలేము దాన్ని. టెక్స్ట్ బాక్స్లో మనం టైప్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. కానీ టెక్స్ట్ వ్యూ అనేది పర్మనెంట్ అనమాట, దాన్ని మనం మోడిఫై చేయలేము. సో అది టెక్స్ట్ వ్యూ, ఇది టెక్స్ట్ బాక్స్. సో వీటి మధ్య ఆపరేషన్ జరుగుతుంది కదా, అది బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. సో మనం వెబ్సైట్లో డైరెక్ట్గా ఆండ్రాయిడ్ యాప్ని డెవలప్ చేసేటప్పుడు ఫ్రంట్ ఎండ్ అంతా కూడా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. ఇంతకుముందు చెప్పాను కదా, మనకు కనిపించే టూల్స్ అన్నీ కూడా మనం ఆండ్రాయిడ్ స్క్రీన్ పైకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. కానీ బ్యాక్ ఎండ్లో బ్లాక్స్ని సెట్ చేస్తాం. సో బ్లాక్స్లో కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. జనరల్గా మీరు సి లాంగ్వేజ్లో వినే ఉంటారు. ఇఫ్ ఎల్స్ కానీ, లూప్ కానీ, ఫర్ లూపు, ఇటువంటి చిన్న చిన్న కండిషన్స్ మనం తెలుసుకుంటే చాలు, ప్రోగ్రామింగ్ అయితే చేయక్కర్లేదు. సో పజిల్స్ సెట్ చేసినట్టు ఉంటుంది ఈ బ్యాక్ ఎండ్లో బ్లాక్స్ సెట్ చేయడం అనేది. బ్లాక్స్ అంటే ఏమీ ఉండదు. ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్కి ఈ టెక్స్ట్ బాక్స్ని ఎడిషన్ చేయాలి అని మనం బ్యాక్ ఎండ్లో బ్లాక్స్ సెట్ చేస్తాం. సో అట్లా ఎడిషన్ చేసిన అవుట్పుట్ ఈ టెక్స్ట్ వ్యూలో చూపించాలి అని చెప్పి మనం బ్లాక్స్లో సెట్ చేయాలి. సో బ్యాక్ ఎండ్ అంతా కూడా బ్లాక్స్తో సెట్ చేస్తాం. సో దీనికైతే ఎలాంటి కోడింగ్ ఉండదు. సో ఇదంతా కూడా మనం వెబ్సైట్స్లో ఫ్రీగా చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో లిమిటెడ్ టూల్స్ ఉంటాయి, అవి మాత్రం వాడుకోగలం. మనకు అందులో ఏవైతే లిస్ట్లో టూల్స్ ఉన్నాయో అవి మాత్రమే వాడుకోగలం. ఫ్రెండ్స్, ఇప్పుడు విత్ కోడింగ్ గురించి తెలుసుకుందాం. సో విత్ కోడింగ్లో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి ఆండ్రాయిడ్ యాప్స్ని డెవలప్ చేస్తాం. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి ఆండ్రాయిడ్ యాప్స్ని డెవలప్ చేయడానికి మనకి చాలా సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి. అందులో బెస్ట్ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ స్టూడియో. సో ఆండ్రాయిడ్ స్టూడియోనే ఎందుకు బెస్ట్ అంటే, ప్లే స్టోర్ గూగుల్దే, ఆండ్రాయిడ్ స్టూడియో కూడా గూగుల్దే, రెండు ఒకరిదే. కాబట్టి ప్లే స్టోర్లో వచ్చే అప్డేట్స్కి తగ్గట్టుగా ఆండ్రాయిడ్ స్టూడియో కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. సో రెండు కూడా ఒకే కంపెనీ కాబట్టి మనకి ఆండ్రాయిడ్ స్టూడియోనే బెస్ట్. ఆండ్రాయిడ్ స్టూడియో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా వీడియో కింద లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఫ్రీయే, మనకి ఎలాంటి వెర్షన్ అయినా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విత్ కోడింగ్ అయినా వితౌట్ కోడింగ్ అయినా రెండిట్లో నేను కామన్గా ఏం చెప్పాను, 2 పార్ట్స్ ఉంటాయని చెప్పాను కదా, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అనేది రెండిట్లోనూ కామనే. కాకపోతే దీంట్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. ఈ ఫ్రంట్ ఎండ్ కోసం మనం XML లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం, ఎక్సెప్షన్ మార్కప్ లాంగ్వేజ్. సో ఈ XML లాంగ్వేజ్ అనేది HTML రిలేటెడ్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. సో XML లాంగ్వేజ్ మనం కొంచెం టైప్ చేస్తుంటే సజెషన్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి ఆండ్రాయిడ్ స్టూడియోలో. సో చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయడానికి అయితే XML మాత్రమే యూజ్ చేయగలం, వేరే లాంగ్వేజ్ అయితే ఉండదు. కానీ బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి మనకి ప్రైమరీగా జావా లాంగ్వేజ్ అండ్ కోత్లిన్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది.
సో జావా అండ్ కోతిలిన్ లాంగ్వేజ్ అనేది ఆండ్రాయిడ్ స్టూడియోలో ఇన్బిల్ట్ ఉంటుంది. వాటిలో మనం డెవలప్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం C++ అట్లాగే పైథాన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ మేజర్గా అయితే జావాని యూజ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, నేను కూడా జావాని యూజ్ చేసే ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను వితౌట్ కోడింగ్ మీద ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ వీడియోస్ అయితే పబ్లిష్ చేస్తాను. 1 వీక్లో అయితే కంప్లీట్ అయిపోతాయి అవి. ఆ తర్వాత నుంచి విత్ కోడింగ్తో వీడియోస్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ వితౌట్ కోడింగ్లో చూద్దాం. 10 స్క్రీన్స్. సో 10 స్క్రీన్స్ మాత్రమే మనం ఒక యాప్లో డెవలప్ చేయగలం. సో స్క్రీన్స్ అంటే ఏంటి? వెబ్సైట్ అయితే వెబ్ పేజెస్ ఉంటాయి కదా, అట్లాగే ఆండ్రాయిడ్ యాప్లో స్క్రీన్స్ అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం వాట్సాపే తీసుకుందాం. వాట్సాప్లో చాట్స్ అయితే ఉంటాయి కదా, మన ఫ్రెండ్స్తో మెసేజ్ చేసినవి, అదొక స్క్రీన్ అనుకోవాలి. అట్లాగే స్టేటస్లు చూస్తాం కదా, మన ఫ్రెండ్స్ పెట్టిన స్టేటస్లన్నీ, సో అదంతా కూడా ఒక స్క్రీను. అట్లాగే కాల్స్ ఇంకొక ట్యాబ్ ఉంటుంది కదా, అదొక స్క్రీను. అట్లా మనం 10 స్క్రీన్స్ మాత్రమే చేయగలం. పక్క పక్కనని కాదు, ఎక్కడైనా సరే ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది కదా, అట్లాగైనా సరే మొత్తం మీద మనం 10 స్క్రీన్స్ మాత్రమే చేయగలం. కానీ విత్ కోడింగ్తో మనం ఇన్ఫినిటీ స్క్రీన్స్ చేయొచ్చు. సో ఇన్ఫినిటీ మనం ఎన్ని స్క్రీన్స్ అయినా చేయొచ్చు. 10,000 స్క్రీన్స్, 1,00,000 స్క్రీన్స్ కూడా చేయొచ్చు. మనకు ఓపిక ఉండాలి. కానీ ఇన్ఫినిటీ ఇదైతే ఇది మేజర్ డిఫరెన్స్. ఫ్రెండ్స్, 10 స్క్రీన్స్ అంటే మనం చాలా చిన్న చిన్న యాప్స్ మాత్రమే చేయగలం. అంటే చిన్న చిన్న క్యాలిక్యులేటర్స్ కానీ, చిన్న చిన్న టూల్స్ కానీ, ఇమేజ్ ఎడిటింగ్ కానీ, అటువంటి చిన్న చిన్న యాప్స్ మాత్రమే చేయగలం. ఎక్కువ స్క్రీన్స్ ఉన్న యాప్ అయితే మనం చేయలేం. ఒక పెద్ద ట్యుటోరియల్ యాప్ కానీ ఏదైనా కానీ ఒక పెద్ద యాప్ అయితే మనం చేయలేం. చిన్న చిన్న టూల్స్ మాత్రం చేయగలం ఈ వితౌట్ కోడింగ్ యూజ్ చేసి. 10 స్క్రీన్స్ కంటే ఎక్కువ స్క్రీన్స్ని మనం క్రియేట్ చేస్తే యాప్ అనేది హ్యాంగ్ అవుతుంది. అక్కడ నుంచి స్ట్రక్ అవడం మొదలవుతుంది, మన యాప్ వర్కింగ్ అవ్వదు. వితౌట్ కోడింగ్లో మనకి టూల్స్ ఇచ్చారు కదా, ఆ టూల్స్ మాత్రమే యూజ్ చేయగలం. మనం అంతకు మించి యూజ్ చేయలేం. వాళ్ళు ఇచ్చినవి మాత్రమే యూజ్ చేసుకోగలం. కానీ విత్ కోడింగ్లో మనం ఏ టూల్స్నన్నా ప్రోగ్రామ్స్ దొరుకుతాయి మనకి ఇంటర్నెట్లో. సో ఆ ప్రోగ్రామ్స్ని యూజ్ చేసి మనం ఎలాంటి టూల్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన మొబైల్లో ఒక సెన్సార్ని కంట్రోల్ చేయాలి. సో సెన్సార్ని కంట్రోల్ చేయాలంటే ఇందులో మనకు ఆ టూల్ ఇస్తేనే మనం చేయగలం. కానీ దీనికి మనకి ప్రోగ్రామ్ దొరుకుతుంది. ఆ ప్రోగ్రామ్ని యూజ్ చేసి మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఇది కూడా ఒక మేజర్ డిఫరెన్స్ విత్ కోడింగ్కి వితౌట్ కోడింగ్కి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.